అస్మద్గురుభ్యో నమః. భాగవతులందరికీ నమస్కారం అండి. మనకు ఈ శ్రీవ్రతమును గోదాదేవి సంకల్పించింది కదా, ఆ సంకల్పం చేస్తూ ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఎవరి వల్ల మనకు ఫలితం కలుగుతుంది అనేది వివరించింది. అది తెలుసుకుందాం ఇప్పుడు. ఈ శ్రీవ్రతాన్ని మార్గశీర్ష మాసంలో ధను సంక్రమణం జరిగినప్పుడు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ వ్రతం ప్రారంభించి వరుసగా 30 రోజులు ఈ వ్రతాన్ని ఆచరించాలి అని గోదాదేవి తెలిపింది. 30 పాశురాలను అందించింది మనకు. మరి ఎవరు చేయవచ్చు అంటే, కోరిక ఉన్న వాళ్ళందరూ చేయవచ్చు. జాతి, కుల, వయో, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరు భగవంతుణ్ణి చేరాలి, పరమాత్మను ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు అని తెలియజేసింది. మరి ఈ వ్రతం ఎక్కడ చేసుకోవాలి అంటే, మన ఇళ్లలో చేసుకోవచ్చు, వాకిళ్లలో చేసుకోవచ్చు, గుడికి వెళ్ళి చేసుకోవచ్చు. అందరూ కలిసి ఎక్కడైనా ఆచరించవచ్చు భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు. మరి ఈ వ్రతంలో మనం చేయవలసింది ఏంటిది అంటే, ఇది స్నాన వ్రతము, స్నానం చేయాలి అంటున్నారు. మరి బయట చేసే స్నానం మనము శరీర శుభ్రం కోసం మనం చేస్తూ ఉంటాం రోజు. కానీ లోపల స్నానం అంతఃకరణ శుద్ధి అంటే మనసును శుద్ధి చేసుకునే స్నానం అన్నమాట ఇది. బ్రహ్మ ముహూర్తంలో లేచి వేకువజామున అంటే 3:30-4 గంటలకు తెల్లవారుజామున లేచి మనము ఈ వ్రతాన్ని చేయాలని కోరుకునే వాళ్ళు అప్పుడు స్నానం చేయాలి. చేసి భగవంతుడి యందు భక్తి అనే సాగరంలో స్నానం చేయాలి అనేది దీని ఉద్దేశం అన్నమాట. మరి ఈ వ్రతం చేస్తే మనకు ఏం కలుగుతుంది, ఫలితము ఎవరిస్తారు అంటే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఫలితాన్ని ఇస్తాడు. మనకు కావలసిన ఇహపర సుఖాలను అనుగ్రహిస్తాడు. గోపికలలాగా మనం కూడా భగవంతునితోని నిత్య సంబంధం కలిగి ఉండి ఆయన యందు మనము ప్రేమ కలిగి ఉన్నట్టయితే తప్పకుండా మన కైంకర్యంను స్వీకరిస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు అని తెలియజేసిందనమాట. మరి ఇవన్నీ పొందడం కోసము వెళ్ళాలి అంటే స్నానం చేయాలి. కాబట్టి కోరిక కలిగిన వాళ్ళందరూ కూడా రండి అని పిలుస్తుంది గోదాదేవి. ఈ మొదటి పాశురం ద్వారా ఈ విషయాలను తెలియజేస్తుందన్నమాట. మరి ఎందుకమ్మా నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చు కదా, మనలాంటి వాళ్ళమే ఒక్కళ్ళమే వెళ్ళిపోదాం అనుకుంటాం. ఎందుకంటే ఆ ఫలితం ఏదో మనమే పొందాలి అని స్వార్థపరులం కదా. కానీ గోదాదేవి అటువంటిది కాదు. మంచి కార్యం చేసేటప్పుడు 10 మందితో కలిసి చేస్తే అధిక ఫలం లభిస్తుందట. మనం ఒక్కళ్ళం చేస్తే మన ఒక్కరి ఫలమే ఉంటుంది. 10 మంది కలిసి నామజపం చేసిండ్రనుకోండి, అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అట్లా 10 మంది కలిసి వ్రతం చేస్తే అధిక ఫలం పొందుతాం. మరి అందుకోసమని అందరినీ పిలవాలి. ఏది చేసినా మంచి కార్యాలు చేసేటప్పుడు 10 మందిని పిలవడం మన సాంప్రదాయం. అందుకే గోదాదేవి ఆచరించి మనకు నేర్పిస్తూ ఉంది ఈ విధంగా చేసుకోవాలి అని. మరి ఎప్పుడు కూడా మంచి విషయము, మంచి మాటను, మంచి ఆహారాన్ని ఎప్పుడు నలుగురితో పంచి స్వీకరించాలి అంటుంది మన సాంప్రదాయం, మన సనాతన ధర్మం. మరి వీళ్ళందరూ కూడా భాగ్యవంతులేనట. మరి భాగ్యవంతులే కదా, మరి వాళ్ళకున్న భాగ్యం ఏంటి అంటే శ్రీకృష్ణుని కైంకర్యం చేసుకోవడమే వారి యొక్క భాగ్యం. అంతకన్నా గొప్ప సంపద ఏముంటుంది ప్రపంచంలో? కాబట్టి వాళ్ళందరూ భాగ్యవంతులు. మరి వాళ్ళందరూ కూడా గోపికలు మంచి ఆభరణాలు ధరించి ఉన్నారు అంటుంది. మరి ఏం ఆభరణాలు ఉన్నాయట వాళ్ళకి అంటే, జ్ఞానము, భక్తి, వైరాగ్యము, ప్రాప్యత్వం అనే ఆభరణాలు ఉన్నాయట. మరి అటువంటి ఆభరణాలు కలిగిన వాళ్ళే
శ్రీకృష్ణ దర్శనం చేయగలుగుతారు, అనుగ్రహాన్ని పొందగలుగుతారు. భగవంతుడిని చేరాలంటే నిజమైన బంగారం గొలుసులు వేసుకొని పోతే భగవంతుడు మనను రానియ్యడు. ఈ ప్రాపంచికమైన విషయంగా మనము డబ్బుని చూసి మోహపడి వాళ్లకు విలువ ఇస్తామేమో కానీ భగవంతుడికి ఏం తక్కువ? భగవంతుడు ఎందుకు ఈ డబ్బు బంగారానికి మోహపడతాడా? కాదు కదా. ఆయన కావాల్సిందేంటి? జ్ఞానము, భక్తి, వైరాగ్యము. ఈ బాహ్యమైన విషయాల పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి మనం. మనకు భగవంతుడు అంటే ఇష్టము. ఈ బంగారం గొలుసు ఇస్తాము అంటే ఉరుకుతావా? నువ్వు భగవంతుడు వచ్చాడు అంటే వెళ్తావా అనేది అక్కడ ముఖ్యమన్నమాట. అందుకని ఆభరణాలు కలిగిన వాళ్ళు ఏం ఆభరణాలు అంటే జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనే ఆభరణాలు కలిగిన వాళ్ళు. మరి కృష్ణయ్య దగ్గరికి పోవాలి కదా మనము. పోదాము అంటే కృష్ణయ్యనట ఆయన నందుని యొక్క కుమారుడు కదా, ఆయనను సదా ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే పాపం ఎప్పుడు ఏ రాక్షసుడు వస్తాడో తెలియదు. అందుకని ఈయన వేలాయుధం పట్టుకొని ఆ బల్లెం పట్టుకొని కాపు కాస్తూ ఉంటాడట ఆయన కుమారుణ్ణి. మరి తల్లి యశోద అయితే ఎప్పుడూ వడిలోనే కూర్చోబెట్టుకుంటుంది. అందమైన ఆమె కళ్ళతోని ఎప్పుడు కనుసన్నల్లో ఉంచుకుంటుందట. ఆమె ఎప్పుడూ ఆమె దృష్టి అంతా కృష్ణయ్య మీదనే ఉంటుంది. ఆమె కన్ను గప్పి ఎటు వెళ్ళిపోకూడదు, మళ్ళీ ఎవరు వస్తారో ఏమవుతుందో అని అలా రక్షిస్తూ ఉంటారట వాళ్ళు. అటువంటి కృష్ణయ్య చిన్న సింహంలాగా చెంగున దునుక్కుంటూ తల్లి దగ్గర ఉంటాడు. మరి అటువంటి అందమైన కృష్ణయ్య ఎలా ఉన్నాడు అంటే మబ్బులాగా ఉన్నాడట. కార్మేని నల్లని మబ్బు ఉంటుంది కదా, ఆ విధమైన అంటే నల్లని వాడు కదా, అందుకని అలా చెప్తున్నాను అనమాట. కృష్ణుడు అయితే అతను నల్లని మేఘంలాగా శరీరం ఉంది, తామరలాగా ఎర్రని కండ్లేమో ఎర్రగా ఉన్నాయట, తామర పువ్వుల్లాగా. అందులోనేమో ఒకటి సూర్యుడట, ఒకటి చంద్రుడట. ఎందుకు? ఒక కన్నేమో సూర్యుడిలాగా తేజస్సు కలిగి ఉందట, ఇంకో కన్నేమో చంద్రునిలాగా చల్లని కాంతినిస్తుందట, మనను ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉందట. ఈ విధంగా ఉన్నాడు. మరి ఆయన ఆ కృష్ణుడు చూస్తే ఎలా ఉన్నాడు? శ్యామసుందరుడు, అంత అందంగా కనిపిస్తూ ఉన్నాడు. ఎవరనుకుంటున్నావు? ఆ నారాయణుడే ఈ శ్యామసుందరుడు. మనకు వ్రతానికి కావలసినవి అన్నీ సమకూర్చేవాడు ఆ కృష్ణుడే. కాబట్టి అతని దగ్గరికి వెళ్దాము రండి, కోరిక కలిగిన వాళ్ళందరూ అని ఈ అమ్మ పిలుస్తూ ఉంది అందరినీ. కాబట్టి ఈరోజంతా మనము శ్యామసుందర నారాయణ అనే 2 నామాలను జపిద్దాము. రేపు మళ్ళీ ఇంకో పాశ్రంతో కలుసుకుందాం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్ కుంజభుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.